తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నీవు నన్ను చూశావు, రక్త కణముగా ఉన్నప్పుడు నన్ను చూశావు, నీ చేతులతో నన్ను చేశావు. ఆమేన్. మీరు గమనించాలి, ఇదొక మిషన్ అండి. ఈ మిషన్ని ఎవరు రిపేర్ చేయలేరు. హల్లెలూయా. ఇదొక మిషన్. గుండె కొట్టుకోవాలి, టక్ 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 టక్. జీర్ణ క్రియ మంచిగా జరగాలి. హల్లెలూయా. మెదడు మంచిగా పనిచేయాలి, నాలుక మంచిగా మాట్లాడాలి, కన్నులు మంచిగా చూడాలి. ఇదొక మిషన్. హల్లెలూయా చెప్పండి. కడుపుకి ఆకలి వేస్తే చేయి పని చేయాలి, చేయితోటి నోరు తినాలి. ఇదొక మిషన్. ఈ మిషన్ తయారు చేసింది ఎవరు? మీరు గమనించాలి, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను సృష్టించి ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు నీ ఆలోచనలను ఎరిగి ఉన్నాడు. 1వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటే, నీ తలంపులను ఎరిగి ఉన్నాడు, నీ ఆలోచనలను ఎరిగి ఉన్నాడు, నువ్వు కూర్చుండుట ఎరిగి ఉన్నాడు, నువ్వు లేచిండుట ఎరిగి ఉన్నాడు, నువ్వు ఆకాశంలోకి వెళ్తే అక్కడ ఉన్నాడు, భూమిలో ఉంటే అక్కడ ఉన్నాడు, ఆమెన్, పాతాళంలోనికి వెళ్తే అక్కడ ఉన్నాడు, సముద్రము ఆమెన్ అగంతములోనికి వెళితే అక్కడ కూడా ఉన్నాడు. పిండముగా ఉన్నప్పుడు చూశాడు, పిండముగా ఉన్నప్పుడు చేశాడు, పిండముగా ఉన్నప్పుడు నీ ఎముకలను, నీ కండరములను, అవయవములను, నీ గుండెను, సమస్తమును కూడా సృష్టించిన దేవుడు ఆయనే. నీకు ఆమెను ఏమంటున్నాడు? భయపడనక్కరలేదు, నువ్వు భయపడనక్కరలేదు, నీవు ఆమెన్ సిగ్గుపడనక్కరలేదు. నీ వ్యాధి నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ ఇబ్బంది నాకు తెలుసు, నీ కన్నీరు నాకు తెలుసు, నీ సమస్య నాకు తెలుసు. ఇప్పుడు మీకు ఇల్లు ఉందండి, మీ ఇల్లు ఉంది, మీ ఇల్లు ఉంది. మీ ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ పెడితే అది మీకే తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలుస్తుందా? హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నన్ను కట్టింది యేసుక్రీస్తు వారు, నన్ను నిర్మించింది యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నాకెక్కడ గుండె ఉన్నది, నాకెక్కడ బాధ ఉన్నది, నాకెక్కడ ఏ సమస్య ఉన్నది, అన్నీ తెలిసింది యేసుక్రీస్తు వారు. ఎందుకని 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 మనం ఆయన వధువుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? ఆయన నీలో నాలో జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు వారు నీలో నివసిస్తూ ఉన్నాడు. లోకములోనికి వచ్చి ఆమెన్ ప్రతి మనిషిని వెలిగింపజేసే వెలుగు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాత్రమే కాదు, నీలో ఉన్న యేసు ఆమెన్ గొప్పవాడై ఉన్నాడు. లోకములో ఉన్నవానికంటే నీలో నాలో ఉన్న యేసు గొప్పవాడు. హల్లెలూయా. లోకములో ఉన్నవానికంటే నీలో నాలో ఉన్న యేసు గొప్పవాడై ఉన్నాడు.